చెడు అలవాట్లు ఉన్నట్టు ఏమన్నా అనిపించిందా? ఎలాంటి లేదు. ఆయన ఒక సిగరెట్ కూడా లేదు. సిగరెట్ కూడా తాగరు. అలాంటి వాళ్ళ మధ్యన కూడా కూర్చోరాయన. హ్మ్. సిగరెట్ తాగి, ఆల్కహాల్ తాగి రీసెంట్‌గా ఒక పార్టీ అది ఒక మెసేజ్ మీటింగ్ అరేంజ్ చేశారు రాజమండ్రిలో. స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ, స్త్రీలు ఇలా మేము స్త్రీలు మీరు ఇలా ఉండాలన్నప్పుడు, "ఏమ్మా మీ ఆయన ఏమన్నా తాగొస్తున్నాడా? ఇలా ఇట్లాగనా?" ఆయనకి ఆ తాగుడు ఒక్కసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే విడిపించారో, దాని అది తీసేస్తారండి. ఆయనే పరిశుద్ధాత్మ అంటాం. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఆవిడ సీత మేము క్రైస్తవులు అన్నటువంటి మేమెవరం కూడా ఎప్పుడు కూడా సీత క్యారెక్టర్‌ని ఎప్పుడు కించపరచలేదు. ఎప్పుడు ఎవ్వరం కూడా మాటల్లో గాని, జోక్స్‌లో గాని ఎప్పుడు కించపరచలేదు పరచలేదు. ఆయన ఆ ఉద్దేశ్యంతోటి మాట్లాడుంటారు. అంతేగాని అట్లా అలా అనొచ్చని కానీ, రాముడి మీద వేలు పెట్టం కాదు. ఎందుకంటే ఆ సొసైటీ ఇప్పుడు కూడా సొసైటీ అలాగే ఉంది. కాస్ట్ ఫీలింగ్ ఉంది. ఎక్సెస్‌గా అది ఇంక్రీజ్ అవుతా ఉంది తప్ప, ఆ కాస్ట్‌ని బట్టి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం, వాడు ఏం చదువుకున్నాడు, వీడు మాలోడు, మాదిగోడు, ఎరుకలోడు ఇంకేవో కాస్టెస్ ఉన్నాయి కొన్ని. కనుక ఆయన ఎప్పుడు కూడా ఏ పర్సనాలిటీ చెప్పిన బుక్స్‌లో ఆయన డిబేట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దూషించడానికి కాదు. ఇది మన, మన సంఘం, మన మతం. అందుకే మతంలో నుంచి మతాన్ని పట్టుకొని ఏలాడొద్దు. క్రైస్తవుల్లో కూడా కొంతమందున్నారు. ఈ మతం అని మతంలాగా పట్టుకొని ఇది చేయాలి, నించోవాలి, ఇది చేయాలి. అదొద్దు. ఫ్రీ. లవ్ ద పర్సన్. దే ఆర్ ఆల్సో పర్సన్. ఎనీవే హిందూ ఆర్ ముస్లిం దే ఆర్ ఆల్సో పర్సన్. లవ్ దెమ్. కమ్ ఔట్ ఆఫ్ ఇట్. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి మైండ్‌ని. ఎందుకంటే ఆయన చాలా పుస్తకాలు చదివారు. ఆయన బుక్ వార్మ్. బికాజ్ నేను కూడా అలాగే నాకు చాలా ఇష్టం బుక్స్. నేను ఆయన దగ్గర నుంచి ఆ సాక్షి టీవీలో ఆయన ప్రతి సాటర్‌డే వస్తుందంటే నేను అలా కూర్చునేదాన్ని. ఆయన యాంకర్‌గా పనిచేశారు. చాలా ఆయన ఆఫీస్‌కెళ్ళి నేను చూసాను. ఆ ఆఫీస్‌లో అన్ని బుక్స్ ఉన్నాయి. హిందూకి సంబంధించిన బుక్స్, ఖురాన్. ఆయనకి ఎలా టైమ్ ఉంటదో ఆయనకున్నది. ఆయనకి సాంస్క్రిట్ వచ్చు, గ్రీక్ వచ్చు ఆయనకి. ఇంకా కొన్ని త మన ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చు. హిందీ, మరాఠీ. ఎందుకంటే ఆయన చక్కగా అట్రాక్ట్ చేస్తారు. మిమ్మల్ని చూసారనుకోండి, "ఏమ్మా బాగున్నావా?" మీరెళ్లి ఏదైనా అడిగారనుకోండి, "అన్న నాకిది ఇట్లా నాకు కావాలి" అంటే అన్నీ చేసి పెడతారు. "మీరెళ్ళండి ఒక గంటలో పంపిస్తాను" అంటారు. ఎవరికుంటదండి ఆ టైం తీసుకొని అలా చెప్పేది? ఫైనాన్షియల్‌గా కానీ. ఓకే. లేదండి. ఇది ఎపిసోడ్. ఇప్పుడు నేనొక డాక్టర్‌ని. పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పుడు మెడికల్ కాలేజ్‌లో 3, 4 బాడీస్ వెయిట్ చేస్తా ఉంటాయి రోజుకి. పోస్ట్ మార్టం చేసిన వెంటనే బ్లాక్ బుక్ అని ఉంటుంది. ఆ బ్లాక్ బుక్‌లో ఫైండింగ్స్ వెంటనే రాసేసేయాలి ఆ డాక్టరు. ఎందుకంటే ఇంకా కొన్నుంటాయి ఆ డ్రెస్ మీదే రాసేసేయాలి. ఆ ఏజి, నేమ్, ఎక్కడున్నాడు, ఎలా చచ్చిపోయాడు. ఇంతసేపు ఎందుకు పడుతుందండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వటానికి గవర్నమెంట్‌కి గాని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి గాని?